ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. హాయ్ అండి. హాయ్. మీ పేరు? నూరి అండి. నూరి గారు, మీ పేరు మీద మంచి పాట ఉంది తెలుసా? అవునా? తెలీదా మీకు? తెలుసా? తెలుసు. ఇది పాడండి ఒకసారి. మీరే పాడండి. ప్రస్తుతం గొంతు బాగాలేదు, నేను పాడుతున్నా, వాళ్ళందరూ పారిపోతారు. లేదులేండి, మీరే బాగా పాడతారు, పాడండి. నేను బాగా పాడాలా? అయితే కాసేపు ఆగి పాడతాను. ఎక్కడి నుంచి వచ్చారు? మియాపూర్ నుంచి. మియాపూర్ నుంచి. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫా? మిమ్మల్ని చూస్తే అలా అనిపించట్లేదే. నేను పేపర్ బ్యాగ్స్ అవి నేర్పించానండి. ఓ, పేపర్ బ్యాగ్స్ ఇవన్నీ ఎలా చేయాలో మీరు నేర్పించే వాళ్ళ? క్లాసెస్ చేశాను. ఇప్పుడు చేయట్లేదు? ఇప్పుడు చేయట్లేదు. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడంతా వంటల వర్క్? వంటలు వర్క్ అండి. ఓకే. హాయ్ అండి. హాయ్. నీ పేరు? శబ్నం. శబ్నం. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? మియాపూర్. నువ్వేం చేస్తూ ఉంటావు? నేను రీసెంట్ గా ఇంజనీరింగ్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు రైట్ నౌ ఇంట్లో హోమ్ ట్యూషన్స్ చెప్తూ వంటలు నేర్చుకుంటూ మమ్మీకి హెల్ప్ చేసుకుంటూ టైం పాస్ చేస్తున్నా. ఇద్దరు మదర్ అండ్ డాటర్? నూరి గారు అండ్ శబ్నం గారు, మీ ఇద్దరు పేర్లు చాలా బాగున్నాయి. మమ్మీ పేరు మీద పాట నీకు తెలుసా? తెలుసు. ఏది పాడు? నూరి నూరి. ఏం పాట అది? అది రాత్రి దయ్యం పాట. అది నాకు సంబంధం లేదు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఎవరు వంట చేస్తున్నారు? సుల్తానా. సుల్తానా. శబ్నం సుల్తానా. రెండు పేర్లా? ఓకే. ఏమని పిలవాలి ఇప్పుడు? శబ్నం. శబ్నం. ఏం వంట చేస్తావు? నేను క్యాప్సికమ్ మసాలా కర్రీ. క్యాప్సికమ్ మసాలా కర్రీ. ఓకే, మరి క్యాప్సికమ్ మసాలా కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. క్యాప్సికమ్ మసాలా కర్రీకి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, చింతపండు పులుసు తగినంత, గరం మసాలా 1 టీ స్పూను, ఉల్లిపాయ పేస్ట్ 1/2 కప్పు, ఎండు కొబ్బరి తగినంత, మెంతులు 1 టీ స్పూను, ధనియాల పొడి 1 టీ స్పూను, జీలకర్ర 1/2 టీ స్పూను, కరివేపాకు 2 రెమ్మలు, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, తరిగిన టమాటా 1, నూనె 4 టేబుల్ స్పూన్లు, నువ్వులు 1 టీ స్పూను, కొత్తిమీర కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చూసారుగా. ఓకే, శబ్నం సుల్తానా. శబ్నం సుల్తానా. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి? ఇప్పుడు ప్యాన్ ఆన్ చేసుకుని. ఓకే, స్టవ్ ఆన్ చేయాలి. స్టవ్ ఆన్ చేసి ఆయిల్. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి. సో మసాలా కర్రీకి మాత్రం ఆయిల్ సరిపోతుందా? ఫస్ట్ క్యాప్సికమ్ ఫ్రై చేసుకోవాలి. ఓకే. సో దట్ ఇది కొంచెం గట్టిగా ఉంటుంది కదా, దీన్ని కొంచెం మెత్తగా చేసుకోవడానికి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో లోపల ఉన్న సీడ్స్ అన్ని సీడ్స్ అన్ని తీసేసేయాలి. బికాస్ సీడ్స్ ఉంటే అది ఎగిరే ఛాన్స్ కూడా ఉంటుంది. సో మధ్యలో తీసేస్తే కుకింగ్ కి కూడా ఈజీగా ఉంటుంది, ప్లస్ యూస్. అండ్ మసాలా కర్రీకి క్యాప్సికమ్ అనేది పొడిగా ఉంటే బాగుంటుంది. ఓకే, రెడీ అయిపోయింది. ఓకే, ఎవరు నేర్పించారు ఈ వంట? ఇది మమ్మీ నేర్పించారు. ఓకే. సో ఇది వేయించుకున్న తర్వాత మిగతా చేయాలా? పచ్చి వాసన కూడా పోతుంది. ఇది మూత పెట్టేనా? పెట్టేసి. ఓకే, కొంచెం పచ్చి వాసన కూడా పోయి మనకి బాగుంటుంది, టేస్ట్ కూడా వస్తుంది. అయినా క్యాప్సికమ్ నార్మల్ గా తొందరగా ఉడికిపోతుందిగా. తొందరగా ఉడుకుతుంది. ఫ్రై చేసుకుంటే ఏంటంటే దాని టేస్ట్ కూడా డిఫరెంట్ గా ఉంటుందా? ఈ పేస్ట్ ఏంటి? నువ్వులు, జీలకర్ర, ఇంకా మెంతులు, ధనియాలు, ఎండు కొబ్బరి వేయించుకొని మిక్సీ చేసి పేస్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఈ పేస్ట్ అన్నమాట మసాలా. ఓకే, సరిపోతుందా ఇంకా వేయించాలా? సరిపోతుంది. మూత పెట్టాలా? సరిపోతుందా? బౌల్లో తీసేసుకుందాం. ఓకే, అసలు క్యాప్సికమ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా, టేస్టీగా కూడా ఉంటుంది. వేస్తూ ఉంటే మంచి వాసన వస్తుంది. అవును, పిజ్జాలో ఇంకా బర్గర్ లో మ్యాక్స్ క్యాప్సికమ్ టేస్ట్ ఎక్కువ వస్తుంది. ఈ ఫ్లేవర్ బాగా ఇష్టపడతారు అందరూ, అండ్ చాలా బాగుంటుంది కూడా. ఇప్పుడు సేమ్ ఆయిల్ ఇంకొంచెం వేసుకుని దీంట్లోనే. ఓకే, ఇది ఆనియన్ పేస్ట్, కొంచెం ఉల్లిపాయ పేస్టా ఉడికించి చేస్తారా లేకపోతే ఉల్లిపాయ పేస్ట్ లా చేస్తారా? ఓకే, నార్మల్ ఉల్లిపాయ పేస్ట్ కొంచెం వేసుకొని ఉల్లిపాయ పేస్ట్ వేగనియాలి. ఓకే, సో పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి. ఓకే, దీంట్లోనే కొంచెం కరివేపాకు. ఓకే, దేనికైనా మంచిది కొంచెం దూరంగా ఉంటాను. నువ్వు వేసిన ప్రతి ఒక్కరు కూడా ఇలా చిల్లుతోంది పైకి. ఇది కొంచెం బ్రౌన్ అయ్యాక పచ్చివాసన పోయిన తర్వాత ఇది పేస్ట్ వేసుకోవాలి.
ఈ పేస్ట్. సో ఇందాక చేసిన మసాలా పేస్ట్ వేసుకోవాలి. ఇదే దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్. అవును. బాగా దూరగా వేయించి చేసుకున్న పేస్ట్. ఇది చాలా పల్సగా కూడా చేసుకోవచ్చు, గట్టిగా చేసుకుంటే కొంచెం కొన్ని రోజులు ఉంటుంది, ఒక 2 days. ఒక 2 days స్టోర్ చేసుకోవచ్చు. స్టోర్ చేసుకొని ఇంకా వాటర్ కలుపుకోకుండా ఉంటే డ్రైగా ఉంటుంది. అండ్ ఇప్పుడు నువ్వు ఇది క్యాప్సికమ్ మసాలా కర్రీకి ఈ మసాలా యూజ్ చేస్తున్నావు. వేరే మనం క్యాప్సికమ్ కాకుండా గోబీకి కానీ ఆలూకి కానీ యూజ్ చేసుకోవచ్చా? యూజ్ చేసుకోవచ్చు. దేనికైనా బాగుంటుంది? ఆలూకి బాగుంటుంది ఇది, గోబీకి కాకుండా. గోబీకి ఇదంతా మసాలా పెద్ద బాగోదు. కొన్ని వాటర్. సో గట్టిగా ఉంది కాబట్టి కొంచెం పల్చగా గ్రేవీలా రావడానికి ఇంకా అది ఆనియన్ అదంతా ఆయిల్ వదులుతుంది కదా, సో అదంతా మిక్స్ అయ్యి ఇంకా టేస్టీగా బాగుంటుంది. ఓకే. సో ఇప్పుడు దీంట్లోనే మొత్తం సాల్ట్. ఓకే. సో ఈ గ్రేవీలోనే మిగతా అన్ని కూడా వేసేసుకోవాలి. కొంచెం సాల్ట్. పక్క నుండి అమ్మగారు ఎక్స్ప్రెషన్ బస్ బస్. నూరి గారు, ఇది కాంపిటీషన్. మీరు ఇంట్లో నేర్పించి తీసుకొచ్చారు కదా, తన వంట తను చేస్తుంది. సరే, నువ్వు చేసాయి. కొంచెం పసుపు. ఓకే. పసుపు ఉప్పు వేసావు. ఇప్పుడు కారం కొంచెం కొద్దిగా. ఆల్రెడీ క్యాప్సికమ్ కారం ఉంటుంది, ఇది కూడా వేసుకుంటే స్పైసీగా ఉంటుంది ఇంకా కొంచెం. ఇప్పుడు చింతపండు పులుసు వేసుకోవాలి దీంట్లో. ఓకే. టొమాటోస్ కూడా వేసుకోవాలి దీంట్లో. పాప టమాటాలు వేయడం మర్చిపోయింది, సో పక్క నుంచి చెప్తున్నారు టమాటా అని. ఓకే, వేసేనా? చింతపండు గుజ్జు వేసుకోవాలి. ఓకే. గుజ్జు కాదు, ఇది పులుసు అని పక్క నుండి కూడా చెప్తున్నారు. మమ్మీ ఇంకంతా ఏం చేయలేం, ఆపలేం. కలిపేసాను. ఇంకేమైనా వేయాలా ఇందులో? బా, ఈ మసాలా అండ్ చింతపండు పులుసు వేసిన తర్వాత మంచి వాసన వస్తుంది కదా. ఇంకా క్యాప్సికమ్ కూడా మిక్స్ చేసి, సో ఇందాక నూనెలో వేయించిన క్యాప్సికమ్ వేసేయాలా? కొంచెం లాస్ట్ గరం మసాలా, ఆ టేస్ట్ తెలియడానికి. చూడు ఎంత వేయాలి? కొంచెం, ఇంకొంచెం తగ్గించి చాలు. మిక్స్ చేసి. ఓకే. ఇంకేమైనా వేసేయాలి? మగ్గనివ్వాలి. అవును, అక్కడ ఇది పేస్ట్ చేసి పెట్టావు. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది ఇంట్రెస్ట్ ని బట్టి అన్నమాట. కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను దీంట్లో వేయలేదు, వేసుకోవాలనుకుంటే కూడా. అంటే నార్మల్ గా వేయాలి, తిని మర్చిపోయింది అనమాట. అంతేనా? కాదు, దొరికిపోయావు. ఎంత బాగా చెప్తున్నావు, అంటే ఇంట్రెస్ట్ అని చెప్పి. వేయడం అయితే మర్చిపోయావు, అది ఒప్పుకున్నా కాకపోయినా అదైతే నిజం. ఇప్పుడు వేస్తున్నావా లేదా? వేసేస్తావా ఇలాగా? కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఓకే. కలిపేనా? కాసేపు కింద పెడదాం. ఓకే, మర్చిపోయిన ఇప్పుడు వేసావు, కానీ మీరు మాత్రం ముందే వేసుకోండి. కాసేపు మూత పెట్టి మగ్గనిద్దాం. ఓకే. అది ఇంకా మిక్స్ అయిపోతుంది. సో ఇంకేమైనా వేసేది ఉందా ఇందులో? అన్ని వేసేసా. ఉప్పు వేసావా? వేయలేదు. వేసాను. అమ్మా, కొంచెం బాగానే గుర్తుంది. ఓకే, చూద్దామా? వావ్, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. సో కర్రీ రెడీ అన్నట్టే కదా. కల్పన, సర్వింగ్ బౌల్ ఎందులో తీసుకుందా? సర్వింగ్ బౌల్. ఓకే. సో అక్కడక్కడ రెడ్ కలర్ లో టమాటాలు, గ్రీన్ కలర్ లో క్యాప్సికమ్, ఈ మసాలా మధ్యలో బాగుంది చూడటానికి. చాలా బాగుంది కదా, చాలా బాగుంది, కలర్ఫుల్ గా ఉంది. కొంచెం కొత్తిమీర, ఇంకా క్యాప్సికమ్, ఇంకా టొమాటో ఇలా కట్ చేసుకొని దీంతో గార్నిష్ చేసుకోవచ్చు. ఓకే. ఇలా గార్నిష్ చేసుకొని క్యాప్సికమ్ మసాలా కర్రీ విత్ చపాతీ. చపాతీ ఏది? చపాతీ నాన్ యూస్ చేయొచ్చు, నాన్ చపాతీ అంటారు. కాదు, చపాతీతో తిను అని చెప్పేసి అన్నావు కదా, మరి చపాతీ ఎక్కడ? చపాతీయా? మీరు
టైం ఇస్తే నేను ప్రిపేర్ చేసేస్తాను మా ఇంటికి వచ్చేసేయండి. నో ప్రాబ్లం, మేము చేసుకొని తింటాం. ఓకే, సూపర్ గా చాలా బాగా కట్ చేసావు కూడా టమాటా అండ్ క్యాప్సికమ్. సో కార్వింగ్ కూడా ట్రై చేస్తూ ఉంటావా రాజు గారితో చూసి? ట్రై చేస్తూ ఉంటాను. అవునా, బాగా చేసావు, ఇదైతే కటింగ్ బాగా వచ్చింది, సూపర్. ఓకే అండి, మరి వేడివేడిగా క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం మరోసారి చూద్దాం. క్యాప్సికమ్ మసాలా కర్రీ తయారు చేయు విధానం: నువ్వులు, ఎండు కొబ్బరి, జీలకర్ర, మెంతులు వేయించి ధనియాల పొడి కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి క్యాప్సికమ్ ముక్కలు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయ పేస్ట్, కరివేపాకు వేసి వేగాక ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో తగినన్ని నీళ్లు పోసి ఉప్పు, పసుపు, కారం వేసి మగ్గనివ్వాలి. ఇందులో టమాటా ముక్కలు, చింతపండు పులుసు, వేయించిన క్యాప్సికమ్ ముక్కలు, గరం మసాలా వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ.